రాష్ట్రం కోసం భూములు ఇచ్చాం, అంతేగాని స్వార్థం కోసం ఇవ్వలేదు. 25 సెంట్లు మేము తీసుకొని 75 సెంట్లు రాష్ట్రం కోసం ఇచ్చాం. ఇడిపోయిన రాష్ట్రానికి కూర్చుంటానికి కుర్చీ లేకుండా ఆయన బస్సులో తిరుగుతున్న సమయంలో మేము పెద్ద మనసు చేసుకొని ఇచ్చాం. కనీసం ఇదేంటమ్మా, మనం అరెకరం ఉంచుకొని అరెకరం అన్న ప్రభుత్వానికి ఇవ్వాలి కానీ అని చెప్పి ఇంట్లో మా పిల్లలు చెప్పినా కానీ 10 మందితోటమ్మా ఇది రాష్ట్రం కోసం ఇస్తున్నామమ్మా, అమరావతి అనేది చరిత్రలో నిలిచిపోయిద్దమ్మా అని చెప్పి భూములు ఇచ్చామే. కానీ మేము పండించుకోవటం చేతగాక భూములు ఇవ్వాల. 5 సంవత్సరాలు ఎలా జరిగిపోయిందో మాకు తెలియకుండా కలలాగా జరిగిపోయింది. మేము పంటలు పండించుకోవటం చేతగాక దీన్ని ఇక్కడ రాజధాని చేయండి అని చెప్పి రైతులు కానీ ఎవరు పోయి అడగల. కానీ ఇది బాగుంటుంది సెంటర్ పాయింట్ అని చెప్పి అడిగారు, ఇచ్చాము. ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎలా జరిగిందో తెలియలేదు. ఇక తర్వాత నేనున్నాను అనుకుంటూ వచ్చాడు. చంద్రబాబుకి ఇల్లే లేదు, నేను మటు ఇక్కడ తాడేపల్లిలో కొంప కట్టుకున్నాను, మిమ్మల్ని అందరూ ఉద్ధరిస్తాను అని చెప్పిన ఆ మనిషి మాట మార్చి మడిని తిప్పి ఎవరైతే నోరిప్పి మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా ప్రజావేదిక పడేసిన దగ్గర నుంచి మహిళలు రైతులు రోడ్లు ఎక్కిన దగ్గర నుంచి ఎవరు కూడా 5 సంవత్సరాలు కంటి నిండా నిద్రపోయిన పాపం లేదు. ఆయన దమరకాండ ఆయన చేసుకున్నాడు. ఒక ఛాన్స్ అన్నాడు, ప్రజలంతా ఒక ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారి లాగా చేస్తాడని చెప్పి ఇచ్చారు. కానీ వాళ్ళ తాత రాజ్యాంగం మొదలుపెట్టాడు, నరుక్కోవటం, చంపటాలు, పొడవటాలు. ఎవరు నోరెత్తితే వాళ్ళని ఎంతో మందిని ఆయన చేతి కింద బలి అయిపోయారు. కానీ ఇప్పుడుకేమనుకుంటున్నామంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని బాగు చేయాలని బాబు గారు వస్తే ఆయన ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తెచ్చి మాట్లాడిన వాళ్ళందరినీ చితకబాది నేనుండాను కదా స్టేషన్లో, మీరందరూ ఎందుకు ఉండరని చెప్పి ఆయన ఈ విధంగా మొదలుపెట్టి ప్రజల మొత్తానికి మహిళల మీద కానీ రైతుల మీద కానీ రోడ్డు ఎక్కిన మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరికి 10 కేసులు 5 కేసులు ఈ విధంగా పెట్టాడు. మేము బాబు గారు వచ్చిన తర్వాత మనకి బ్రిటిష్ పరిపాలన పోయింది, మన ఆంధ్ర వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రంలో అది ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు తోడు రావటం, లక్ష్మణస్వామికి రాముల వారికి లక్ష్మణస్వామి ఎలాగనో పవన్ కళ్యాణ్ కూడా అలాగనని చెప్పి ఈ కూటమి ఓటమిని లేకుండా ఓటు ద్వారా సాప కింద నీరు లాగుండి ప్రజలందరూ ఎప్పుడు మంచి నిర్ణయం తీసుకుందామని చూశారు. ఆ మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ రాజకీయ సమాధికి వాళ్ళకే పునాదులు వేశారు. బాబు గారిని మేము అడిగేది ఏముందంటే మాకు 10 సంవత్సరాలు కౌలు ఇస్తానన్నారు. ఆ కౌలు అయిపోయిన వెంటనే మరి ప్యాకేజీ పెంచాలి, అభివృద్ధి లేదు గనక అన్నిటికీ ప్యాకేజీ పెంచాలా, అభివృద్ధి అనేది కావాలా. ఈ ఆగిపోయిన కౌళ్ళు కూడా రైతులుగా మేము అడుగుతున్నాం. జై అమరావతి.